హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజుకి మన టాపిక్ ఏంటంటే వీడియోస్కి స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో వచ్చేసి ఒక ఛానల్ ఉందండి, థింక్ డీప్ అనేటటువంటి ఒక ఛానల్. ఆ ఛానల్కి వచ్చేసి మిలియన్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టేటటువంటి వీడియోస్ ఏ విధంగా ఉంటాయి అంటే చాలా మటుకు వాళ్ళ యొక్క వీడియోస్ చూస్తూ ఉంటే అలానే చూడాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క వాయిస్ కావచ్చు, లేదా వాళ్ళు చెప్పేటటువంటి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఆ విధంగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే స్క్రిప్ట్ అంటారు. ఆ స్క్రిప్ట్ రాసేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడంటే చాలా ఉన్నతమైనటువంటి విధానాలతో ఆలోచించి రాయడం వలన ఆ యొక్క వీడియో హైలైట్ అవుతుంది. సో ఈరోజు మనము మన యొక్క వీడియోస్కి స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలి అని, రాసినటువంటి స్క్రిప్ట్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేటటువంటి అంశాలపైన అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే చర్చించుకుందాం. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు చేయాల్సింది వీడియోస్కి స్క్రిప్ట్ ఏ విధంగా రాయాలి అంటే నేను చెప్తా చూడండి. ఫస్ట్ వీడియోకి స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏ కంటెంట్ పైన మనమైతే వీడియోకి స్క్రిప్ట్ రాయాలి అని అనుకుంటున్నామో ఆ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ లైక్ ఒక స్వామి అనుకుందాం, స్వామి పేరు మీద ఏదో ఒక జన్మ రహస్యం అనుకున్నాం, ఓకేనా. స్వామి పేరు మీద జన్మ రహస్యం మీరు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆలోచించాలి. ఏ విధంగా అంటే స్వామి ఎవరు, ఫస్ట్ పాయింట్ స్వామి ఎవరు, స్వామి ఎవరు అన్న తర్వాత స్వామి ఏ విధంగా జన్మించారు, స్వామి యొక్క బాల్యం ఏ విధంగా నడిచింది, స్వామి యొక్క విద్యాభ్యాసం ఏ విధంగా నడిచింది, స్వామి యొక్క వివాహం ఏ విధంగా నడిచింది, స్వామి యొక్క సన్మార్గం ఏ విధంగా నడిచింది, స్వామి యొక్క విగ్రహం ఏ విధంగా అవతరించాడు, స్వామి యొక్క భక్తుల కోరికలు ఏ విధంగా తీర్చారు, స్వామి యొక్క ఈ యొక్క చిరస్మరణీయమైనటువంటి జీవిత చరిత్ర ఏ విధంగా ముందుకు సాగింది. ఈ విధంగా స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రాసే ముందు మనము ఏ విధంగా కానీ స్టెప్ వైజ్ 1 by 1 స్టెప్ వైజ్ కన్సిస్టెన్సీగా అంటే ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకొక మెట్టు ఎక్కాలి, ఒక మెట్టు ఎక్కి 10వ మెట్టు ఎక్కలేకుండా 1 2 3 4 లైక్ స్టెప్స్ టైపు చెప్పే విధానంలో కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా స్క్రిప్ట్ రాయాలి. ఏదైనా స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు మనము ఫస్ట్ రాసినటువంటి మ్యాటర్కి సెకండ్ రాసేటటువంటి మ్యాటర్కి రెండింటికి మీట్ అవ్వాలి. సో దాన్ని స్క్రిప్ట్ రాయడం అంటారు. ఈ స్క్రిప్ట్ రాయడం అంత ఈజీ కాదండి. స్క్రిప్ట్ రాయడానికి మంచి లొకేషన్ ఎంచుకోవాలి. మంచి లొకేషన్ అంటే మీ యొక్క మూడ్ పాడవకుండా, అప్సెట్ అవ్వకుండా ఉండేటటువంటి ఒక మంచి లొకేషన్ ఎంచుకోండి. ఆ లొకేషన్స్లో అయితే మీరు స్క్రిప్ట్ ఈజీగా రాయండి. ఇదొక పద్ధతి. సెకండ్ వచ్చేసి మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేసేసి మీరు ఒక ఫ్రెష్ మైండ్తో రిలాక్స్గా అలోన్గా కూర్చొని స్క్రిప్ట్ రాయండి. ఈ విధంగా స్క్రిప్ట్ మీరు రాయడం వలన అయితే మీరు సక్సెస్ఫుల్ స్క్రిప్ట్ అయితే రాస్తారు. ఎప్పుడైతే స్క్రిప్ట్ ఒక 10-20 స్క్రిప్ట్లు మీరు సక్సెస్ఫుల్గా రాసి మీ యొక్క ఛానల్లో వీడియోస్గా రన్ చేసి సక్సెస్ పొందుతారో మీకు ఆటోమేటిక్గా మంచి వ్యూస్, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద. మీకు నేను మంచి స్క్రిప్ట్ రాయగలిగేటటువంటి ఒక రైటర్ అయ్యాను అని. సో నేను చెప్పేటటువంటి సజెషన్ ఏమంటే స్క్రిప్ట్ రాసేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతమైనటువంటి పీస్ ఆఫ్ మైండ్లో కూర్చొని మెల్లగా మీ యొక్క ఛానల్కు సంబంధించి ఎప్పుడు కూడా ఆలోచించి మన యొక్క ఛానల్ గ్రోత్ ఏ విధంగా అవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు చేసేటటువంటి వీడియోస్ బేస్ చేసుకొని చేయండి. అప్పుడే మీరైతే తొందరగా ఈజీగా సక్సెస్ అయితే అవుతారు. గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.